అవశేషాలు ఎక్కడ ఉంటాయి? ఆవుని చంపి ఆవు కొవ్వు తీసి నూనె చేశారు. చేస్తే ఆ ఎముకలు అవన్నీ ఉంటాయి కదా, చర్మాలు అవన్నీ ఉంటాయి కదా, ఎక్కడో పాతాలు కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చుని అవన్నీ తయారు చేయించి చేస్తాడా? దానికోసం ఎన్ని ఆవులను చంపాలి, ఎన్ని నేను అనేది అదే, ఆవు కొవ్వు నెయ్యి అనే దగ్గర అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ మాట మాట్లాడేటప్పుడు. ఆవు కొవ్వు నెయ్యి, పంది కొవ్వు నెయ్యి, చేప కొవ్వు నెయ్యి అంటే బతుకున్న వాటి నుంచి తీయరు కదా. ఎన్ని లక్షలు చచ్చిపోయి ఉండాలి ఇప్పుడు? ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని ఆవులు? అసలు ఏం జరుగుతున్నది ఏమన్నా అర్థం ఉందా? దాన్నే విశ్వ హిందూ పరిషత్ రైట్ చేసింది. సెంటిమెంట్లతో ఆటలాడద్దు, దోషుల్ని శిక్షించదాము, సేమ్ టైం వాటికి కూడా ఆవుల్ని తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు చంపిస్తున్నారు ఆవుల్ని? వేళకి ఇప్పుడు ఏదో ఆహారానికి ముస్లింలకు సంబంధించినటువంటి సంస్థలు అదేదో బీఫ్ పేరుతో తింటుంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తున్న వాటిని తీసుకొచ్చి ఇప్పుడు జగన్ కంట కట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటి కోణం ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బేసిక్ గా ఒకటే నేను అనేది అయితే ఈ పాయింట్. అసలు ఎవడు కూడా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు, ఇది కాదని వాళ్ళు, అదని వీళ్ళు, ఇదంతా బేసిక్ గా కల్తీ అయితే నా దృష్టిలో ఇవాళ ఉన్న ప్రతి నెయ్యిలోనూ కల్తీనే ఉంటది, ప్రతి నూనెలోనూ కల్తీనే ఉంటది. కల్తీ అంటే ఏంటి? అందులో వేరే పదార్థాలు యాడ్ అవ్వడం. ఇప్పుడు నువ్వుల నూనె 450 రూపాయలు ఉంటుంటే నెయ్యి 300 రూపాయలకి 350